సెక్రటరీ గారికి ఇచ్చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అతిథులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు నమస్కరిస్తున్నాడు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశమైన కారణం మన రిటైర్డ్ ఆర్టీసీ పిఆర్ఓ జగదీష్ గారు సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్గా హ్యూమన్ రైట్స్లో చేరుతున్నారు. వైస్ ప్రెసిడెంట్గా చలపతి గారు చేరుతున్నారు. కౌన్సిల్ మెంబర్గా వారు చేరుతున్నారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలోని అడవులు ఇష్టానుసారం కాల్చేస్తున్నారు, నరికేస్తున్నారు, చెట్లు ఇష్టానుసారం నరికేస్తున్నారు. తద్వారా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి, భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందిగా మారుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఏదైనా ఒక మంచి పని చేయాలి అనే సంకల్పంతో గత 7 సంవత్సరాల క్రితం నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించి తద్వారా కొన్ని కోట్ల చెట్లను నరకకుండా ఆపగలిగాం, కొన్ని లక్షల మొక్కలను నాటించాం, కొన్ని లక్షల మంది విద్యార్థులకు యూనివర్సిటీ స్థాయి నుంచి పాఠశాల వరకు ప్రకృతి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులందరికీ తెలియజేస్తూ వస్తున్నాం. ఎంతమంది ప్రజలలో చైతన్యం తీసుకొచ్చాము. అటవీ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు కానీ చెప్తే స్పందించలేని పక్షంలో కూడా ఈ సంస్థ సభ్యులకు చెబితే చెట్లు నిలబడతాయి అనే నమ్మకాన్ని మనం తీసుకొచ్చాం. అలాంటి సందర్భంలో జగదీష్ గారు, చలపతి గారు ఇంకా మరియు సభ్యులు తెలియజేస్తున్నాను. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. స్వయం ప్రతిపత్తి కలిగి ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని పబ్లిక్ కోసం సేవ చేయాలి. అంటే ఇది ఒక కులం కోసం చేసేది కాదు. ఒక కులం కోసం చేస్తే 1000 కులాలు ఆపోజిట్ ఉంటాయి. ఒక మతం కోసం చేసేది కాదు. మతం చేస్తే 5 మతాలు ఆపోజిట్ ఉంటాయి. మనుషుల కోసం మాత్రమే చేసేది కాదు. ఒక మనుషులకు మాత్రమే చేస్తే ఇంకా 83,99,999 జీవరాశులు ఆపోజిట్లు ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రకృతికి సేవ చేస్తామో ప్రకృతి సమస్త జీవరాశులకి అన్నం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, ఎకోసిస్టమ్ చేస్తుంది, పొల్యూషన్ అంతా మింగేస్తుంది, భూమిని కాపాడుతుంది, టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఏ తారతమ్యాలు ఉండవు. దేవతలు చేసే పని ఈ ప్రకృతి పరిరక్షణ. దేవతలందరూ కలిసి భూమి మీద ఉన్న అన్ని జీవరాశులను కాపాడటానికి ప్రకృతిని ఈ అటవీ దొంగలు ఉంటారు, క్రూరులు ఉంటారు, వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. వాళ్ళతో మనం ఒడిదుడుకులకు తట్టుకొని ఇంత పని చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పిపీలు కాదే మనిషి పర్యంతము అందరూ క్షేమంగా ఉండాలనే దాంతో పని చేసుకుంటూ వస్తున్నాం. ఈ విషయానికి కూడా గౌరవ మీడియా మిత్రులందరూ గత 6 సంవత్సరాల నుంచి ఎంతో సహకరిస్తున్నారు. నిజాయితీగా పనిచేసినందుకు నాకు ఈ 2 జిల్లాల్లోనూ చాలా బాగా పనిచేశారు. చాంతోష గారు అయితే కూడా ఇంకా చాలా ప్రతి విషయాన్ని కూడా వారు ఏసీ సార్ వేశాను, మీకు ఇది చేయండి, మా ఛానల్ కూడా పబ్లిసిటీ చేయండి అని చెప్పేవారు. ఇంకా అంజి కూడా బాగానే చేసేవారు. ఇంకా మన మిత్రులందరూ మెయిన్ పేపర్స్లో సమయం దొరికినప్పుడల్లా వార్తలు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎంతగానో కృషి చేశారు, మీ ప్రాంతాన్ని రక్షించుకున్నారు. అయినా ఈ ప్రాంతంలోనే జిల్లాలో ఎక్కడా లేనన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడే పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడే చెట్లను రక్షించాల్సిన అవసరం ఉంది, కొత్త మొక్కలు నాటించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ప్రతి స్కూలు, ప్రతి కాలేజు తిరిగి విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నాం. మన బాలకృష్ణ గారి బర్త్డే లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు 40,000 మొక్కలు పంచాం ఈ ఇయర్ కోసమని. అంటే బాలకృష్ణ, నాట్ ఓన్లీ బాలకృష్ణ, ఎవరున్నా ఏదో ఒక చొట్ట పెట్టుకుని బర్త్డే జరిగినా కూడా, ఇంకా ఎవరిదైనా బర్త్డే జరిగినా, దేశ నాయకుల బర్త్డే జరిగినా, ఏం జరిగినా మనం మొక్కలు నాటి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యాలు చేస్తూ భూమి మీద అందరికీ ఉపయోగపడే పని చేస్తున్న ఈ సంస్థకు అందరూ సహకరించాలని, ఈ సంస్థలు ఇంకా బాధ్యతలు చేపట్టి మనం తింటున్న అన్నానికి, పీల్చుతున్న గాలికి, వాడుతున్న నీటికి, భూమిని కలుషితం చేస్తున్న దానికి రుణం తీర్చుకోవాలంటే ఏ మార్గము లేదు, పర్యావరణాన్ని పరిరక్షించడం తప్ప అనే సంకల్పం తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ సంస్థలో చేరి ఈ స్వచ్ఛందంగా ప్రకృతికి సేవ చేస్తే దైవానుగ్రహం పొందవచ్చని తెలియజేస్తూ చలపతన్న గారికి, జగదీష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంస్థను ముందుకు నడిపించి అందరికీ మేలు చేయాలని, సమస్త జీవరాశులకు మేలు చేయాలని, శేష జీవితాన్ని ఎంతో భవ్యంగా ఉన్నతమైన విధంగా గడపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. భాస్కర్ నాయుడు గారికి,
అలాగే మా సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ జగదీష్ అన్న గారికి, మన కృష్ణగౌడు రవి అన్న గారికి, మన హ్యూమన్ రైట్స్ శంకరప్ప గారికి, ప్రసాద్ సార్ గారికి, కైవారం తాతయ్య స్వామి అధ్యక్షుడు మన రవి గారికి, మన హ్యూమన్ రైట్స్ నందకుమార్ గారికి, రాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ సౌత్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ సంస్థ చేస్తున్న పని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మన భాస్కర్ నాయుడు దీని గురించి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని తుపాకులకు, కత్తులకు కూడా ఎదురొడ్డి నిలబడి లక్షల మొక్కలను కాపాడి మనకు పర్యావరణాన్ని ఎంతో కాపాడుతూ వచ్చాడు. అవన్నీ చూసి అతన్ని ఇన్స్పైర్గా తీసుకొని నేను ఈ సంస్థలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి 3 అమ్మలు అనమాట. మొదటి అమ్మ మనల్ని 9 నెలలు మోసి గర్భంలో నుంచి బయటికి తీసుకొని వస్తుంది. ఆ 9 నెలల తర్వాత మొదటి ఊపిరి ఈ ప్రకృతి మాత ఇస్తుంది మనకు. ఈ అమ్మ ఆక్సిజన్ ఇవ్వడం వల్లే మనం అందరూ ఈ భూమి మీద జీవించగలుగుతున్నాం. అలాగే మూడో అమ్మ ఈ భూమాత మనకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ మనం జీవించడానికి అనుకూలంగా మనము ఈరోజు ఈ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉచితంగా ప్రాణవాయువు తీసుకుంటూ ఆహారాన్ని తీసుకుంటూ బతకగలుగుతున్నామంటే ఈ పర్యావరణమే మనకు ముఖ్యమైనది. కాబట్టి ప్రతి జీవికి కూడా 3 అమ్మలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మకి ఎంత జన్మనిచ్చిన తల్లికి ఎంత రుణపడి ఉన్నామో ఈ ప్రకృతి మాతకు, భూమాతకు కూడా మనము అంతే రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రతి మొక్క కూడా సంవత్సరానికి దాదాపు 80,000 రూపాయల ఆక్సిజన్, వాటి నుంచి ఫలాలు కూడా మనకు అందుతున్నాయి. ఒక సంవత్సరానికి 80,000 అంటే 10 సంవత్సరాలకు ఎన్ని లక్షలు అవుతుంది? 100 సంవత్సరాలు ఒక చెట్టు జీవిస్తే మనకు ఎన్ని లక్షల రూపాయలు ఆదా అవుతుందో ఒకసారి మనం అందరూ ఆలోచించాం. కాబట్టి ఈ భూమి మీద శ్వాస తీసుకుని ఈ భూమి మీద అన్నం తినే ప్రతి వ్యక్తి కూడా ఈ పర్యావరణంలో భాగస్థుడయ్యి ఈ పర్యావరణ సంరక్షణ కోసం మనం అందరూ కూడా పాటుపడాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన భాస్కర్ నాయుడు గారికి, మా అధ్యక్షులు జగదీష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు మీరు కూడా భాగస్థులయ్యి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగి పర్యావరణాన్ని కాపాడుకుని మనం అందరూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే కూడా నిలబడుకునే రకంగా మీరందరూ కూడా సహకరించాలని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. కల్చరల్ ఇది ఆక్సిజన్ గురించి చెప్పారు. చెట్లు ఇప్పుడు చూస్తున్నాం మనం, అడవులన్నింటినీ కూడా ఎటకాలు చేస్తున్నారు. దానికి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంది తక్కువ ఉండి వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి మనం మన ఊర్లలో, పక్క ఊర్లలో పోయి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి దాన్ని కాకుండా చూసుకొని వాళ్ళని కాపాడాలని, ఆ చెట్లు కాపాడితేనే మనం ఉంటామని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. చెట్లు లేకపోతే మనుగడ లేదనమాట. ఇప్పుడు సిటీస్లో చూస్తాం, మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎంతోమంది చనిపోయినారు. మనం చెట్లు మంచిగా పెంచి మన ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెంచుకొని మంచిగా చేసుకుంటే దీన్ని ఇది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సిటీస్లో ఎటు లేదు, మనకు పల్లెల్లో కానీ టౌన్లో కానీ స్థలాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా 2-3 చెట్లు నాటుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, అన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి దీనికి మనం మీడియా మిత్రులందరూ కూడా దానికి చేయూతనిచ్చి మంచిగా కాపాడాలని, చెట్లను కాపాడాలని, ఎక్కడ ఏదన్నా మీ నోటీసు తెస్తాం మేము. దయచేసి మీరందరూ కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజీవ్ గారికి దండాలు. ఈ వేదిక మీద కూర్చున్న ప్రజలందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఆలోచించినటువంటి మిత్రులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, మా సోదర సమాజాలు వాళ్ళు, మీ అందరికీ కూడా నా ఎదురుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. వీళ్ళంతా మా సభ్యులు.
రీజనల్ చైర్మన్ వారు కూడాను వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ పర్యావరణ పరిరక్షణ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నటువంటి మన జగదీష్ సార్, ఉపాధ్యక్షులు చంపన్న గారు, తర్వాత చైర్మన్ భాస్కర్ నాయక్ గారు, మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. ఎందుకంటే సమాజంలో మహిళలు ఉంటే ఎంత అందంగా ఉంటుందో సమాజం అంతా, అదే విధముగా చెట్లు, పచ్చని చెట్లు ఉంటే ప్రకృతి అంత అందంగా ఉండాలి. సమాజం, మహిళలు లేని సమాజాన్ని ఊహించలేము మనము, చెట్లు లేని ప్రకృతిని ఊహించలేము. ఒక ఎడారి మాదిరిగా ఉంటాయి. నేను కూడాను ఏలూరులో ప్రిన్సిపాల్గా చేసేటప్పుడు వన మహోత్సవం అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి పేరెంట్ 10 చెట్లు తెచ్చేటట్టుగాను, అదేవిధంగా సీడ్స్, మాల్ సీడ్స్ సార్, అవి కూడాను నాటించినాను. పెద్ద ఒక మహోత్సవం మాదిరి జరిపినాను అన్నమాట. 1000 మంది పేరెంట్స్తో జరిపినాను. అదేవిధంగా టేకులో లేపాక్షిలో ప్రిన్సిపాల్గా చేసేటప్పుడు అక్కడ ఎంపీఓ గారు ఉండే భాస్కర్ నరసింహనాయుడు సార్ అని, ఆ సారు సహకారంతో 10,000 చెట్లు నాటించడం జరిగింది మేము. కాబట్టి సార్, మేము కూడాను మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మీకు మాట ఇస్తాము సార్. మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడాను మాకు ఆహ్వానం అందిందంటే మీకు తోడుగా నిలబడి మేము ప్రతి కార్యక్రమం చేస్తాం సార్. మీకు చెల్లూరు వాదనలో ఉంటాము. అదేవిధంగా సార్, గుడిగొండ గుండుమలలో మా స్కూళ్ళు 10 ఎకరాల్లో కొత్తగా స్థాపించినాం సార్. నేను జిల్లా కన్వీనర్గా కూడా చేసినాను. అందరికీ సుపరిచితులే. నేను ఈయన అయితే శివకుమార్ అయితే వాళ్ళ మిసెస్, నా స్టూడెంట్ చాలా మంది ఉన్నారు సార్. ఏదైనా పోతే అక్కడ కొత్తగా రన్ అవుతుంది సార్. ఒక 6 నెలల్లో అది రన్ అవుతుంది. అది 10 ఎకరాలు సార్ ఒక్కొక్కటి. దాంట్లో మనం ఎన్ని చెట్లైనా నాటవచ్చు సార్. మీరు మాకు అవకాశం అయితే నేను అక్కడ పర్మిషన్ తీసుకుంటాను, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో. మనం అక్కడ వన మహోత్సవం అది దిగ్విజయంగా జరుగుతాం సార్. ఇట్లా మా సంస్థలో సార్ మినిమం 10 ఎకరాలు ఉంది మా ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్కటి. లేపాక్షి అయితే 15 ఎకరాలు, కేసులో 30 ఎకరాలు సార్. ఆనాడు నందమూరి రామారావు గారు ఆయన దివ్య దృష్టికి వందనాలు సార్. అడవిలో స్థాపించినాం సార్. ఇప్పుడు ఆ చుట్టుపక్కలంతా వాల్యూ పెరిగింది. మేమైతే కొత్తలో భయపడేవాళ్ళం. 15 ఏళ్ళు చేసినాను వల్ల. కాబట్టి సార్, మరొకసారి మా సంస్థ తరఫున, పరిరక్షణ సంస్థ తరఫున మీకు మాట ఇస్తాను సార్. మాకు సేవ చేసే భాగ్యం మీరు మాకు ఇవ్వగలరని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ